రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారని ఫ్యాన్స్ కంగారుగా పడుతున్న వేళ సెకండ్ సింగిల్ 'రై రై రారా'తో ఒక్కసారిగా బాక్సాఫీస్ హిట్ పెంచేశాయి. ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్, చరణ్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్ చూస్తుంటే ఈ సినిమా రికార్డుల వేట మొదలైనట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్ ఫీవర్‌కి ఈ పాట తోడవడంతో సోషల్ మీడియాలో 'పెద్ది' మేనియా వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ చిత్రం నుండి మూడో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని రెండో పాట 'రై రై రారా' కేవలం ఒక సాంగ్‌లా కాకుండా ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌కు ఒక అఫీషియల్ యాంథమ్‌లా మారిపోయింది. హిందీ వెర్షన్‌లో ఈ పాట వింటుంటే వచ్చే ఎనర్జీ క్రికెట్ అభిమానులను ఊపేస్తుంది. ఇక ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీల ఫ్యాన్స్ ఈ పాటతో క్రేజీ ఎడిట్స్ చేస్తూ రీల్స్ షేర్ చేస్తున్నారు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్ టీమ్ చరణ్ షాట్‌ను రీక్రియేట్ చేస్తూ ఈసారి సాంగ్స్ ద్వారా 'పెద్ది' హిందీ బెల్ట్‌లో కూడా విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. ఇక తెలుగులో 31 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట హిందీలో కూడా 10 మిలియన్ల మార్కును దాటేసి సినిమా రేంజ్ ఏంటో చెప్పకనే చెబుతుంది. బుచ్చిబాబు సానా మ్యూజిక్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో ఉప్పెనతో ప్రూవ్ అయింది. ఇప్పుడు 'పెద్ది' కోసం ఏఆర్ రెహమాన్‌ను రంగంలోకి దింపి మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. 'చీకిరి చీకిరి' పాట క్లాస్ ఆడియన్స్‌కు మెప్పిస్తే ఈ రెండో పాట మాస్ ప్రేక్షకులను థియేటర్‌లో స్టెప్పులేయించేలా ఉంది. ఇక రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్ ఫీస్‌లో ఉండబోతున్నాయి. కేవలం పాటలతోనే సినిమాపై భారీ అంచనాలను పెంచడం సినిమా బిజినెస్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇక రెహమాన్ ఇచ్చిన థంపింగ్ స్కోర్ సినిమాలోని పల్లెటూరు రియాక్షన్స్ ఎలివేట్ చేయడంలో కీలక రోల్ పోషిస్తుంది. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ వంటి పవర్‌ఫుల్ స్టార్ కాస్టింగ్ ఉండడంతో సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ సినిమా హైప్‌ను సెట్ చేసేశాయి. ఇక ఏప్రిల్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పక్కా లోకల్ కథని గ్లోబల్ లెవెల్‌లో చూపిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. మొత్తానికి 'పెద్ది' సినిమా పాటలతోనే సగం విజయం సాధిస్తుంది. ఐపీఎల్ జోరులో నార్త్ ఇండియాలో కూడా రామ్ చరణ్ క్రేజ్ మరో లెవెల్‌లో వెళ్లడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు రామ్ చరణ్ తాజా మూవీ 'పెద్ది' సెట్స్ పై ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాపై అటు రామ్ చరణ్, ఇటు ఆయన అభిమానులే కాకుండా ఇండస్ట్రీలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి వచ్చిన 2 సింగిల్స్ కూడా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేశాయి. రికార్డ్ వ్యూస్, షిప్స్‌తో సంచలనం సృష్టించాయి. దీంతో 'పెద్ది' మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రామ్ చరణ్ లుక్స్, జాన్వీ కపూర్ గ్లామర్ సాంగ్స్‌లో చూసిన ప్రేక్షకులు 'పెద్ది' సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యావత్ సినీ అభిమానులు 'పెద్ది' మూవీ కోసం అంతలా ఎదురుచూస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఐపీఎల్ 2026 కోసం వెయిట్ చేస్తున్నారట. ఐపీఎల్ మెయిన్ ఈవెంట్‌లో 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి పెద్ద ప్లాన్ చేశారని టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్లి అక్కడ మూవీని ప్రమోట్ చేయడం రామ్ చరణ్ రెడీ అయిపోయారట. అందుకే ఎప్పుడు ఐపీఎల్ 2026 స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ అని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.